जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps co-presented by Ambika Darbar Battillo ఇప్పుడు రొటీన్ గా కాకుండా ఓ డిఫరెంట్ కామెడీ స్కిట్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. మొదటగా పత ఉన్న బజారైపోయి నిన్న కిస్మైలే ఉత్తమ బత్త వచ్చి కోడతన్ని ఎన్న. నమస్కారం సార్. మేడం నమస్తే అండి. అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బారా ఉంటారండి. మనం డబ్బింగ్ స్పెషలిస్ట్ అనమాట. మనం మలయాళ సినిమాలు తమిళ సినిమాలు డబ్బింగ్ మనమే చెప్తుండండి. ముందు ఫోన్ మనకే వస్తుండదని మనం డబ్బింగ్ చెప్పేస్తుంటాం అంతే. వస్తానండి డబ్బింగ్ ఎలా వచ్చిందని. సోదరా ఇక్కడెక్కడో డబ్బింగ్ ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పారు. డబ్బింగ్ వర్క్ మీదేనా సోదరా? ఇక్కడే సార్. అయినా అక్కడ మామూలుగానే మాట్లాడు కదా సార్. డబ్బింగ్ ఆర్టిస్ట్ కదమ్మా, కొద్దిగా స్పెషల్ గా ఉండాలని. నేను ఇక్కడ కో డైరెక్టర్ సార్. నేను కో డైరెక్టర్ సార్. ఓకే అమ్మా చెప్దాం. డబ్బింగ్ చెప్పేద్దాం. ఒక మలయాళం సినిమా తెలుగు డబ్బు చేస్తున్నాం సార్. మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్? అవును సార్. సినిమా పేరు ఏంటి? ఎంగిల్ ఆకు సార్. ఏంటి ఎంగిలాక? ఎంగిలక్క సార్. ఎంగిల్ ఆకు అదేనయ్యా ఎంగిలాకు. నువ్వు విడదీసి చెప్తున్నావు, నేను కలిపి చెప్తున్నాను. అది 200 days సినిమా సార్. తెలుగులో 300 రోజులు ప్లాన్ చేస్తాం. 200 రోజులు నడిచిందా? అవును సార్. ఎప్పుడన్నా అర్థం అవుతుందని చూసి ఉంటారు. అదే సార్. సీన్ ఏంటంటే హీరో వచ్చి హీరోయిన్ కి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాడు సార్. లవ్ ఎక్స్ప్రెషన్ అవును సార్. అది సీన్ సార్. రెడీ అయితే ముందు మనం సీన్ చూద్దాం. ఓకే సార్. ఓకే సార్. ప్లే. Talata western hari cilati sinohra la trasina hoji kita hala ta fata cita hai wetri la trasina ha wet tawati cino hota hata la trasina. ఏంటి అలా ఉన్నాడంటే బాబు? హీరో పేరు ఏం పేరు? అమ్మకుట్టి సార్. అమ్మకుట్టే? అవును సార్. హీరోయిన్ పేరు? తేలుకుట్టి. అలాగే ఉందిలే. అమ్మకుట్టి తేలుగుట్టి బాగున్నారులే. అయితే ఇప్పుడు వీడికి నేను డబ్బింగ్ చెప్పాలా? అవును సార్. నాకు ఇది పెద్దగా నచ్చలేదే బాబు. అదేంటి సార్, ఆయన పెద్ద పేరున్న హీరో సార్ మలయాళంలో. మరి అంటున్నాడు లూజ్ మోషన్ లాగా. అది ఆయన మ్యానరిజం సార్. ఆ మ్యానరిజం వల్ల ఇప్పుడు మలయాళంలో పెద్ద హీరోయిన్ ఆయన. పెద్ద హీరో. అవును సార్. సార్ సీన్ లోకి వెళ్ళాం సార్. ఓకే రివైండ్ టేక్. రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. మన పెళ్లిని ఎవరూ ఆపలేదు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది చెప్తాడు సార్. అది టీవీ స్ట్రక్ అయినట్టుంది సార్. అది చూడు త్వరగా వెళ్ళి చూడు. చెప్పు తొందరగా వెళ్ళి ఆపు. ఎక్కడ వై లూజ్ కలిసి ఉందో ఆపండి. ఓకే సార్. ఆగింది సార్. ఆడైనా చచ్చిపోయేలా ఉన్నాను, నేనైనా చచ్చిపోయేలా ఉన్నాను. అదేం లేదు సార్. జస్ట్ ప్రాబ్లం. రివైండ్. రెడీ చేద్దాం సార్. అదే సార్. రెడీ టేక్. రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. మన పెళ్లిని ఎవరూ ఆపలేరు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. వావ్ సూపర్ సార్. ఎక్స్ట్రాడనరీ మైండ్ బ్లోయింగ్ సార్. ఇంకోసారి చేద్దాం సార్. ఇంకోసారా? ఏ రికార్డింగ్ ప్రాబ్లం సార్. అందుకే ఇలాంటి సినిమాలు నేను ఒప్పుకోనని చెప్తున్నాను డబ్బింగ్ చెప్పడానికి. అంత మాట అనకండి సార్. ఎప్పుడెప్పుడే చూసుకోవాలి. అసలే నా వాయిస్ కి చాలా డిమాండ్ ఉంది. అది తెలిసే మిమ్మల్ని పిలిపించాం సార్. బ్యాక్. ఇంకోసారి లాస్ట్ సార్ చేసేద్దాం. రెడీ సార్. టేక్. రాధా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. మన పెళ్లిని ఎవడో ఆపలేడు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ఓకే అయిపోయింది. ఆపే. సూపర్ సార్. చాలా బాగా చేశారు సార్. ఏమనుకున్నావా? చాలా సినిమాలు చెప్పాను, చూడకుండా చెప్పాను నేను. ఇది డబ్బింగ్. తర్వాత ఏముంది? మంచి సాంగ్ సార్. ఇప్పుడు మంచి ఫీల్ ఉన్న సాంగ్. సాంగ్ ప్లే. Ala tasite malaga tasite papale tipise talla de pete chopatele ki bagale gala tasite malata chama apate tetala apate tetala apate apate tasite. స్టాప్. బ్యాక్. ఏం పాడాడు? మలయాళంలో ఒరిజినల్ సాంగ్ ఉంటది కదా, అది సింగర్ చేత పాడించుకోవచ్చు కదా నువ్వు. మీరు పాడాలనే కదా సార్ మిమ్మల్ని పిలిపించింది. ఎస్పెషల్ మీరు కుమ్మేస్తారనే కదా. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు సాంగ్ ఏం పాడతానయ్యా నేను? పాడారు సార్. ప్లీజ్ సార్. పాడాలి. పాడాలి సార్. మీరు అంతే. ఏంటో మొహమాట పెట్టేస్తున్నావు. పాడండి సార్. రెడీ టేక్. తయ్యం తత్తంతో తయ్యం తత్తంతో కొబ్బరి మట్టల్లో నువ్వే 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 కొబ్బరి తట్టల్లో నువ్వే 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 కొబ్బరి ఆకుల్లో నువ్వే 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 కొబ్బరి పీచుల్లో నువ్వే. ఏంటి కొబ్బరి మట్ట కొబ్బరి పీచు అది తప్ప ఇంకేం లేవా అక్కడ? అంటే కేరళలో కొబ్బరి చెట్లు తప్ప ఇంకేం ఉండవు కదా సార్. ఏమో నాకు చిన్న డౌట్ వస్తుంది. డబ్బింగ్ అయ్యాక డబ్బులు ఇస్తావా కొబ్బరి నీళ్ళు ఇచ్చి పంపించేస్తావా? ఎంత మాట అన్నారు సార్. కొబ్బరి బొండాల్లో తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాం సార్.
వీడి ముఖానికి ఈ పాట చాలే బ్యాక్. నెక్స్ట్ ఏం సీన్ ఉంది? నెక్స్ట్ సార్ ఇప్పుడు హీరో హీరోయిన్ కలుసుకుంటారు, డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా? అవును సార్. ఏం చెప్తాడే డాక్టర్? అది ట్విస్ట్ సార్, వెండి తెర మీద చూడాలి. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు నా దగ్గర, ఏం జరుగుతుంది చెప్పుకుని డబ్బింగ్ ఎలా చెప్తాను అనుకుంటున్నావు? సరే నెక్స్ట్ సీన్, హీరో హీరోయిన్ ఫోన్ లో మాట్లాడు. అవును సార్. ప్లే. लेता हूँ बस ताल लेता माचता है बोला था हाय जी तरह तू बता का ताल ते गिली लियो चला माय जता है बता चित्ता मत बोला हाथ आचे ते बता के बता तो बोला हाथ में तो मारा तो ఓరి యాక్షన్ తగలయ్యా, ఏం చెప్పాడు? ట్విస్ట్ ఏంటంటే సడన్ గా ఆయనకి డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి డాక్టర్ ఏం చెప్తాడంటే నీకు మగతనం లేదని చెప్తాడు. హీరోయిన్ పారిపోయింది, ఓకే, ఈడు ఎగిరిగా అంతేస్తున్నాడు ఏంటని. సార్ ఈయన పాజిటివ్ మైండెడ్ సార్, ఏదైనా సరే పాజిటివ్ గా తీసుకుంటారు అన్నమాట. పాజిటివ్నెస్ తగలయ్యా. సరేలే టేక్ చెప్తాలే, మనకి ఎందుకురా బాబు, డబ్బింగ్ చెప్పుకుంటా వెళ్ళిపోతాం అంతే కదా. రెడీ, డబ్బింగ్ టేక్. హాయ్, హలో డాక్టర్, ఏంటి ఇవాళ ఇప్పుడు ఫోన్ చేశారు? అలాగా, రాధా డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు నాకు మగతనం లేదంట. ఈ విషయం వెంటనే మా వీధిలో అందరికీ చెప్పాలి. యాహూ టేక్. సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, మైండ్ బ్లోయింగ్ సార్, హైలైట్ సార్ మీరు. ఊరికా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్, సార్ అంటే ఇక్కడ హీరోయిన్ చనిపోతుంది సార్. అమ్మా, పేతా సీన్ పడింది అనమాట ఇప్పుడు. అవును సార్, క్రిటికల్ సీన్ సార్. హీరోయిన్ చనిపోతే హీరో వచ్చి అమ్మాయి దగ్గర కూర్చొని ఏడుస్తాడు సార్. అది నేను చూస్తానులే, ఒకసారి సీన్ చూద్దాం. ప్లే. అయ్యో అయ్యో ఏంట్రా సర్దుకుని మరీ చచ్చిపోతుంది. सलाम कुटी गलात राजू अम्मा कुटी ఏంటాడు ఎందుకు ఏడ్చాడు? నగలు తీస్తున్నాడు ఏంటాడు? దాచి పెడుతున్నాడు సార్, ఎవరైనా తీసేస్తారని. దాన్ని గుర్తుగా దాచుకుంటున్నాడు. అవును సార్. ఆడు వాటం చూస్తే అలా కనిపించట్లేదు నాకు. ఇప్పుడు దీనికి డబ్బింగ్ చెప్పాలా? అవును సార్, చెప్పాలి సార్. సరే బ్యాక్. ఏం సినిమా తీసుకొస్తారా నా దగ్గరికి మీరు? సార్ 200 డేస్ సినిమా సార్, మళ్ళీ 100 రోజులు ఆడితే మీరు బాగానే పండగ చేసుకుంటారు, మమ్మల్ని పట్టించుకోరు. ఎంగిళ్ళు ఆకు సార్. రెడీ సార్? రెడీ, టేక్. రాధా, అప్పుడే చచ్చిపోయావా రాధా? 2 రోజులు ఆగొచ్చు కదా. నీ నగలు నీకెందుకే, గుర్తుగా నేను దాచుకుంటాను. ఇచ్చే రాధా, ఇచ్చే. సూపర్ సార్, చాలా బాగా చేశారు సార్, హైలైట్ సార్. బ్యాక్. సార్ ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ ఫాదర్ ని హీరో వచ్చి పొడి చేస్తాడు సార్. హీరోయిన్ ఫాదర్ ని హీరో వచ్చి పొడి కత్తి చేస్తాడు. తీసుకుని పొడి చేస్తాడు సార్. ఆడు ఏం డైలాగ్ చెప్పి పొడిచాడు ఏంటో ఒకసారి చూద్దాం. ప్లే. మామయ్యో తలాతా చూడు మామయ్యో ప్లకాతా చూడు మిలచి మామయ్యో ప్లాత తెచ్చితే ఆ కాలా తెచ్చితే అది ఎవడో ఇందాలో మొదటి సీన్ దగ్గర నుంచి చూస్తున్నాను, వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, డైలాగ్ లేదు. ఆర్టిస్ట్ ఎవడాడు సార్? ఎంత మాట అన్నారు సార్? ఆయన ప్రొడ్యూసర్ గారు సార్. ప్రొడ్యూసరా? ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడు సార్? షూటింగ్ ఎలా జరుగుతుందో చూసి వెళ్ళడానికి వస్తున్నాడు సార్ ఆయన. షూటింగ్ చూసి వెళ్ళడానికి వచ్చాడు, కెమెరా వెనకాల ఉన్నాడు కానీ కెమెరా ముందు ఎందుకు వచ్చాడు ఆయన? ఎంత మాట అన్నారు సార్? ఇక్కడ పెద్ద సీక్రెట్ ఉంది. ఏంటది? ఆయనకి ఆర్టిస్ట్ అనుకుని అవార్డు కూడా ఇచ్చారు సార్ సినిమాకి. అవార్డు కూడా ఇచ్చారా? ఏ అవార్డు? బెస్ట్ క్యారెక్టర్ అవార్డు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సినిమా ఉందమ్మా మాకు, అది చూసుకుంటాం సార్. అయిపోయింది సార్, వస్తాను సార్. ఇంకో సినిమా ఉంది నాకు, మళ్ళీ చూసుకోవాలి అవతల డబ్బింగ్. కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. డబ్బింగ్ అనేది లైవ్ గా చూపించడం. నాగేను బాగా చేశాడు. రాము గెటప్ చూడు అసలు. రాము ఏమో ఒక టైప్ లో తేడా కేరళ కుట్లే ఉన్నాడు. ఎందుకు ఆకలి వస్తున్నాడు మధ్యలో అనుకున్నాను. ప్రొడ్యూసర్ త్రోడ్ చూసుకుంటాడు దగ్గరుండి. పైగా బెస్ట్ సైడ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది సార్ ఆర్టిస్ట్ అని. బాగుంది, బట్ ఇంకా నీ దాంట్లో ఎక్కువ పంచెస్ పేలుతాయి, అన్ని పేళ్ళ. రోజా గారు, నాకైతే నాగిది నచ్చింది. నాగి ఆ లాంగ్వేజ్ ఏంటనేదే నాకు తెలియలే. అండ్ ఆకెళ్ళేది నాకు అర్థం కాలేదు అసలు. ఫుల్ తిరుగుతూ ఉంటే నేను కూడా అదే అనుకుంటున్నాను, ఏంటి వస్తున్నాడు పోతున్నాడు. ఓకే రాఘవ, ఆల్ ద బెస్ట్.